పార్టీని మోసం చేసి వెళ్ళిపోయిన ఒక వ్యక్తిని పార్టీ నమ్మిందని మీకు ఏమైనా కొంచెం బాధ ఉండిందని? మనసు నొచ్చుకున్నది. నిజంగానే కేసీఆర్కి దళితులంటే చులకన భావమా? కేసీఆర్కు నిజంగా మాట అనొద్దు కానీ దిమ్మ తిరిగిపోయింది. కేసీఆర్కి ఏమన్నా ఒక భయం ఉండేదా? వీళ్ళు నన్ను డామినేట్ చేసేస్తారేమో ఎప్పుడో భయపడుతూ ఉండేవాళ్ళు ఏమన్నా ఆయన? మాదిగలు సిన్సియర్గా పనిచేయడమా, ఒబీడియంట్గా ఉండడమే నేరనమా అనేది అది ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా కూడా అదైతే అందరి మధ్యలో వెలుచున్న ఒక ప్రశ్న. నవ్య not good candidate and he's not good person. His behavior is very bad. పెండ మంచోడు కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఆ టైంలో రోజు ఏదో ఒక పత్రికలో కానీ పేపర్లో కానీ టీవీలో కానీ నవ్య 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 అని కనపడింది. ఎంత బాధాకరం అంటే సొంత చెల్లె పట్టిన నిలబడలేని పరిస్థితి, బిడ్డకు పుట్టుకోలేని పరిస్థితి. దగ్గరికి రావాలంటే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ ఇద్దరు ప్రధాన నాయకులు, దళిత నాయకుల మధ్య ఇలాంటి జరుగుతుంటే ఇదంతా కేసీఆర్కి తెలియదా? తెలిసి కూడా సైలెంట్గా ఉన్నారా? ఇక అంటే భక్తు రాజకీయ నాయకుడు కడియం శ్రీహరి ఇక ఆయనకు కుట్రలు, కుతంత్రాలు, ఎత్తులు, జిత్తులు, ఇక అనేక రకాలుగా నక్కజిత్తులు అంటారు, అన్నీ చేస్తాడు. సార్, మీ ఇద్దరి మధ్య 30 ఏళ్ళ రాజకీయ వైరం, కానీ 2018లో ఏమన్నా మళ్ళీ కలిసిపోయారా మీరు? ఒక ఎన్నికల టైంలో స్టేజ్ మీద నా మిత్రుడు, నా తమ్ముడు రాజయ్య మా అభిమానులందరికీ క్షమాపణలు చెప్తున్నా అని చెప్పి కడియం శ్రీహరి గారు మాట్లాడారు. అప్పుడు ఏమన్నా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కుదిరిందా? బ్లాక్మెయిల్ చేసి ఆయన టికెట్ తీసుకున్నాడు, మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి బిడ్డకు టికెట్ తీసుకున్నాడు, పైసలు తీసుకొని ఎగబెట్టి నమ్మక ద్రోహం చేసి ఇక మళ్ళీ కాంగ్రెస్లో చేరడం. కేసీఆర్ కావచ్చు అంటే మోసం చేశారు మిమ్మల్ని. మీరు ఆ మాట ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కేసీఆర్ మిమ్మల్ని మోసం చేశారు 100%. స్టేషన్ కన్పూర్ అభివృద్ధికి ఇంకొంచెం దూరంగానే ఉంది వరంగల్తో పోల్చుకుంటే, వరంగల్ అందుకోలేకపోతుంది అనే ఒక మాట వినపడుతుంది సార్, ఏమంటారు మీరు? ఇది రేవంత్ మార్క్ అనేది ఏం లేదు కదా చేస్తానికి. వాళ్ళు ఎలక్షన్స్ టైంలో మరోసారి రాజన్నకు అన్యాయం జరగదని గ్యారంటీ ఏమన్నా? స్టార్ క్యాంపెయిన్గా మీదేసుకొని ఎగురుడు, దునుకుడు, డప్పు కొట్టు అన్ని రకాలు ఎంతవరకు వీలైతే అంతవరకు చేస్తారు.